సార్ 1 minute సార్. యాక్చువల్లీ వీఆర్ షూటింగ్ ఏ మూవీ ప్రమోషన్ సార్. గురుగారు ఒక్కసారి నేను చెప్పండి. మధ్యాహ్నం ఉంటది అంటున్నాను. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. మీరు యూట్యూబ్ లో హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే టికెట్స్ కావాలా? ఫ్రీ టికెట్స్ లైన్ లో ఉండవు, నువ్వు లైన్ లో ఉండు. ఇప్పుడు బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్ లో. సో నచ్చిందా మీకు? బాగుందనా? నిజం బాగుంది. 1 2 3 4. సో మీ నలుగురికి మూవీ టికెట్స్ అయితే వచ్చేసినాయి. మీరు గెలుచుకున్నారు. కనులను తాకే రావట్లేదే. మీలో ఎవరైనా ఒక మూవీ డైలాగ్ చెప్పండి మంచిది. ఈ అబ్బాయి చెప్తాడు. ఎవడు తెలుసా, ఎవడు తెలుసా? వీడియో పెట్టబాకండి మమ్మ కొత్త కేసీ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు ఏంటంటే ఒక మూవీ ప్రమోషన్ ఉంది. సో ఏంబి మా సరసిటీ మాల్కి వెళ్తున్నాం. సో అడిగి పోయిన తర్వాత పబ్లిక్కి కొన్ని క్వశ్చన్స్ అడిగి వాళ్ళకి మూవీ టికెట్స్ ఒక 2 ఒకటైనా గివ్ అవే ఇస్తున్నాం. సో ప్రజెంట్ మూవీ వాళ్ళు అందరు అక్కడనే ఉన్నారు. సో వెళ్తున్నాం, దగ్గరలోనే ఉన్నాం. సో అక్కడ పోయిన తర్వాత సో ఈరోజు బ్లాగ్ అంతా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, స్కిప్ చేయకుండా చూడండి. मैंने एक हॉरर मूवी बनाया है. మా పేరెంట్స్ అయితే అసలు ఆ దయ్య మూవీలో నువ్వు ఎందుకు చేస్తున్నావు అని చాలా లొల్లి. సో నచ్చిందా మీకు? బాగుందనా? నిజం బాగుంది. బాగా మంచి సస్పెన్స్ఫుల్ థ్రిల్లర్ లా ఉంది. హారర్ థ్రిల్లర్ బాగుంటది. May 30 రోజు రిలీజ్ అవుతుంది. సో మీకు టికెట్స్ కావాలా? ఫ్రీ టికెట్స్ లైన్ లో ఉండవు, నువ్వు లైన్ లో ఉండు. ఇప్పుడు బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్ లో. సో టికెట్స్ కావాలంటే నేను మిమ్మల్ని సింపుల్ గా 3 క్వశ్చన్స్ అడుగుతా. 3కి 3 ఆన్సర్ చేస్తే మీకు మీ గ్యాంగ్ అందరికి కూడా పాసెస్ టికెట్స్ ఫ్రీగా వస్తాయి. ఓకేనా? సో నేను సాంగ్ పేరు చెప్తా, 2 words చెప్తా. అదే మూవీలో మీరు గెస్ చేయాలి. సింపుల్ ఉంటాయి. ఓకేనా? పుట్టబొమ్మ. ఓకే, వెరీ గుడ్. కాదు ఊ అంటావా? పుష్ప. ఓకే. సిటీ మార్క్. డీజే జగన్నాథ్. సో మీరు నలుగురు 3 క్వశ్చన్స్ కరెక్ట్గా చెప్పినందుకు మీ గ్యాంగ్ అందరికి కూడా ఫ్రీ టికెట్స్ వస్తాయి. సో May 30 రోజు మూవీ రిలీజ్ అవుతుంది ఎక్స్ రోడ్స్. సో మీ గ్యాంగ్తో పాటు మీరు అందరూ ఇంకా మీ ఫ్రెండ్స్ని కూడా తీసుకొని థియేటర్స్కి వెళ్ళాలి. ఓకేనా? సో మీ పాసెస్ 1 2 3 4. సో మీ నలుగురికి మూవీ టికెట్స్ అయితే వచ్చేసినాయి. మీరు గెలుచుకున్నారు. సో May 30 రోజు మూవీ రిలీజ్ అవుతుంది. తప్పకుండా వస్తారా? సో ఈ మూవీలో వన్ ఆఫ్ ది మేల్ అండ్ మెయిన్ లీడ్ మీ ముందుకు వస్తే మీ ఫీలింగ్ ఎట్లుంటుంది? గెస్ చేయండి. ఇక్కడ ఎవరైనా ఉన్నారో? సో పిలువమంటారా? ఆయనకంటే ఈమెకు పడదు, ఈమంటే ఆయనకు పడదు, మధ్యలో మేరుకున్న ప్రతిసారి మా టీం అంటే ఇప్పుడు జన చూపుతారు ఆయనకి. బడ్డింగ్ యాక్టర్. సో ఈ సినిమాలో లీడ్ రోల్ చేశాను. సో ట్రైలర్ ఎలా అనిపించింది చూసారు కదా, బాగుందా? సో వుడ్ యూ లైక్ టు వాచ్ అవర్ ఫిలిం ఇన్ థియేటర్స్? సో ప్లీజ్ కమ్ అండ్ వాచ్. అండ్ సినిమా మీకు నచ్చితే ఖచ్చితంగా 3కి చెప్పండి, లేకపోతే ఒక్కరికైనా చెప్పండి. ఒక్కరు చెప్పినా సరిపోతుంది. ఓకే, ప్లీజ్ కమ్ అండ్ వాచ్ అవర్ ట్రైలర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ బ్రో, దిస్ ఇస్ ప్రణవ్. సెకండ్ ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. పేరు? నా పేరు సిద్దిక్ అండి. సో యాక్చువల్గా May 30 రోజు ఎక్స్ రోడ్స్ అనే థ్రిల్లర్ మూవీ రిలీజ్ అవ్వబోతుంది. సో ఇది కంప్లీట్లీ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సో ఫ్యామిలీతో ఫ్రెండ్స్ అందరితో చూడొచ్చు. సో దీనికి మేము 3 అంటే మీ గ్యాంగ్లో ఎంతమంది ఉన్నారు? 6 మెంబర్స్ ఉన్నారా? మిమ్మల్ని 3 క్వశ్చన్స్ అడుగుతా. 3 క్వశ్చన్స్ కరెక్ట్ చెప్తే కనుక మీకు 6 టికెట్స్ అనేది ఫ్రీగా ఇస్తాం. ఓకేనా? అండ్ మీరు అందరు మూవీ లవర్సేనా? అంటే మీరు ఎట్లాంటి మూవీకి సపోర్ట్ చేస్తారు? కాంటెంట్ బేస్డా, కమర్షియల్ మూవీస్ కా? కాంటెంటేనా? ఓవర్ యాక్షన్ చేస్తా, ఓవర్ యాక్షన్. ఓకే. సో మిమ్మల్ని ఒక 3 క్వశ్చన్స్ అడుగుతా. సో సాంగ్ పేరు చెప్తున్నా నేను, అది మూవీలో చెప్పాలి. ఓకేనా? మధ్యాహ్నం ఉంటది అంటున్నాను. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెల్లరగిపోతారు. గూగుల్ సెర్చ్ ఏం లేదు, మైక్ సెర్చ్ చేయాలి. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. సిటీ మార్క్. సాంగ్ పేరు సిటీ మార్క్. అదే మూవీలో చెప్పు. సినిమా. కనులను తాకే. రావట్లేదే. కరెక్ట్. పిల్లారా. సో అంతే. అండ్ మీరు అందరు మంచి మూవీ లవర్స్ లాగా ఉన్నారు. సో మీలో ఎవరైనా ఒక మూవీ డైలాగ్ చెప్పండి మంచిది. ఈ అబ్బాయి చెప్తాడు.
ఎవడు తెలుసురా మనకు వద్దు. ఒకటి ఎదురు చెప్పు. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పొండుగడి. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగ. సూపర్ సూపర్. సో మీకు పాసెస్ ఇస్తున్నాం, టికెట్స్ ఇస్తున్నాం, ఫ్రీ టికెట్స్. మే 30 రోజు రిలీజ్ కాబోతుంది. సో కంపల్సరీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీస్ కానీ కంపల్సరీ తీసుకెళ్ళండి. సో 100% సినిమా అయితే బాగుంటుంది. మీరు కంపల్సరీ ఫుల్ టు ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఓకేనా? టికెట్స్ సో 6 టికెట్స్ ఇవి. ఓకే, నీకు ఇంకొక డైలాగ్ చెప్పు. ఎవరిదైనా ఇంకో డైలాగా చెప్పు. పవన్ కళ్యాణ్ చెప్పనా? జాగ్రత్త చెప్పు. పవన్ కళ్యాణ్ ఏం చెప్పనా? వాట్ ఐ వాంట్ మంచి చెప్పండి రా. చెప్పు. చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటి అది గడ్డం గీసుకోదు, నేను గీసుకుంటున్నా, అంతే తేడా. సేమ్ టు సేమ్. సో మన ఏం కౌంటర్ సార్ ఇవి? మన సినిమా కూడా అట్లనే ఉంటది, కంపల్సరీ చూడండి. ఓకేనా? ఓకే. అండ్ సో యాక్చువల్ గా మూవీలో ఒక మెయిన్ లీడ్ పర్సన్ మనతో ఉన్నాడు. వన్ ఆఫ్ ద మెయిన్ లీడ్. సో హాయ్ హాయ్ అనిరుద్. హాయ్ హాయ్. ఓకే, ఒకసారి ట్రైలర్ చూడండి, సినిమాకి రండి. ఈ సినిమా కనుక మీకు నచ్చితే ఒక్కరు ఇంకొకటి చెప్పండి చాలు. ప్లీజ్ ఎంకరేజ్ స్మాల్ సినిమా. మంచి కంటెంట్ ఉంది సినిమాలో. అందరూ హ్యాపీగా మీ ఫ్యామిలీతో పాటు వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు. ప్యూర్ ఫ్యామిలీ సినిమా, ఫ్యామిలీ ఎంటర్టైనర్. మంచి థ్రిల్ ఇస్తుంది, మంచి క్రైమ్ థ్రిల్లర్ ఇది. యా, అలాంటి వాళ్ళు మాత్రమే కావాలి. సో టిఎఫ్ఏ బాగుండాలంటే మీరందరూ కంపల్సరీ ఇట్లాంటి మూవీస్ కి సపోర్ట్ చేయాలి. చేస్తాం ఖచ్చితంగా. ఏదైనా చేయాలి. టిఎఫ్ఏ బాగుండాలి అంతే. టిఎఫ్ఏ బాగుండాలి, క్రికెట్ బాగుండాలి, ఐపీఎల్ బాగుండాలి. అలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. హాయ్ బ్రో, దిస్ ఇస్ ప్రణవ్. మీ పేరు? తేజ. సో మీరు మూవీ లవర్సేనా? యా అబ్సల్యూట్లీ. సో జనరల్ గా మీరు కమర్షియల్ మూవీస్ చూస్తారా లేకపోతే కంటెంట్ బేస్డ్ మూవీస్ కి సపోర్ట్ చేస్తారా? దేనికి ఎంకరేజ్ చేస్తారు? కంటెంట్ బేస్డ్. కంటెంట్ బేస్డ్. సో మా మూవీ కూడా కంటెంట్ బేస్డ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది కంప్లీట్లీ. సో మే 30th రోజు రిలీజ్ అవబోతుంది. మూవీ పేరు వచ్చేసి ఎక్స్ రోడ్స్. సో మీరు ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్ తో కానీ ఫుల్ ఆన్ ఎంజాయ్ చేయొచ్చు. సో మీకు ఫ్రీ టికెట్స్ ఇస్తాం. లైన్ లో ఉండు, నువ్వు లైన్ లో ఉండు. ఇవిడెవడో బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్ లో ఉండు. ఏం పెడతావు? ఆన్ కండిషన్ మీకు 3 క్వశ్చన్స్ అడుగుతా, అవి కరెక్ట్ చెప్తే మీకు ముగ్గురు ఉన్నారు కాబట్టి మీకు 3 టికెట్లు ఇప్పుడే ఇచ్చేస్తాం. ఓకేనా? సో ఒక 2 సాంగ్ పేరు చెప్తా, అదే మూవీతో చెప్పాలి. జిగేలు రాణి. రంగస్థలం మూవీ. కరెక్ట్. శ్రీవల్లి. పుష్ప. ఈ మాత్రం ఇస్తే చాలు. సింపుల్ ఏనండి. ఇంకోటి మూవీ డైలాగ్ చెప్తా, ఒక్కసారి కమిట్ అయితే. మహేష్ బాబు. మూవీ పేరు. మూవీ ఏంటదరా ఒకసారి? ఓకే, కరెక్ట్. సో టికెట్స్ ఇచ్చే ముందు మీరు మూవీ లవర్స్ అన్నారు కాబట్టి ఒక మీకు మీ ఫేవరెట్ యాక్టర్ ఆర్ హీరో ఎవరైనా ఒక డైలాగ్ చెప్పండి ముగ్గురిట్లో ఎవరైనా. పవన్ కళ్యాణ్ ఆడే చెప్తాడు, ఆడే చెప్పాలి. డైలాగ్ అయినా పర్లేదు, చెప్పరా పవన్ కళ్యాణ్. జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్. ఏం కాదు చెప్పి. మనల్ని ఎవరు రాపేది? బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. మనల్ని ఎవరు రాపేది? చూసారా సార్ డబుల్ యాక్షన్? ఫ్యామిలీతో కూర్చొని హాయిగా చూసే సినిమా ఈ రోజుల్లో చాలా కరువైనాయి. సో అలాంటి సినిమా మేము తీసాము. యా ఎగ్జాక్ట్లీ, ఫ్యామిలీ మూవీ బట్ విత్ క్రైమ్ థ్రిల్లర్. ఇట్స్ ఎ క్రైమ్ థ్రిల్లర్. సో ప్లీజ్ కమ్ అండ్ వాచ్ అవర్ మూవీ విత్ యువర్ ఫ్యామిలీ. నచ్చితే కొంతమందికి స్ప్రెడ్ చేయండి. ఓకే. యా, అయితే మీకు వచ్చేసినాయి, మీరు విన్ అయ్యారు. సో కంపల్సరీ మే 30 రోజు విజిట్ నియరెస్ట్ థియేటర్స్, వాచ్ ఎక్స్ రోడ్స్. ఓకే. సో హాయ్ మ్యామ్. సో మై సెల్ఫ్ ప్రణవ్. సో యాక్చువల్లీ మాది ఒక ఎక్స్ రోడ్స్ అనే మూవీ మే 30 రోజు రిలీజ్ అవ్వబోతుంది. ఇట్స్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సో మీ ఫ్యామిలీ అంతా 3 hours మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. సో మేము ఫ్రీ టికెట్స్ ఇస్తున్నాం ఆన్ కండిషన్ 3 క్వశ్చన్స్ అడుగుతాం. మీరు కనుక కరెక్ట్గా ఆన్సర్ చేస్తే మీ ఫ్యామిలీ అందరికి కూడా ఎంతమంది ఉంటే ఇక్కడ అంతమంది కూడా ఫ్రీ టికెట్స్ ఇస్తాం. సో మీరు రెడీ అంటే నేను క్వశ్చన్స్ అడుగుతాను. రెడీయా? సో మీరు మూవీ లవర్స్ ఏనా? చూస్తారా మూవీస్? ఓకే. నేను ఒక డైలాగ్స్ చెప్తా, అదే మూవీలో చెప్పాలి. ఓకేనా? ఎవడు కొడితే దిమ్మ తిరిగి.
పోకిరి కరెక్ట్. సో ఇంకోటి మూవీ నేమ్ చెప్తాను, ఇంకో 2 క్వశ్చన్ మూవీ నేమ్ చెప్తాను, దాని డైరెక్టర్ ఎవరో గెస్ చేయాలి. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఓకేనా? సో ఈజీగా ఉంటుంది. పుష్ప డైరెక్టర్ ఎవరు? ఓకే. గబ్బర్ సింగ్ డైరెక్టర్? కరెక్ట్. సో మీ ఫ్యామిలీకి ఫ్రీ టికెట్స్ వచ్చినాయి. సో ప్లీజ్ మీరు యూట్యూబ్ లో ఎక్స్ రోడ్స్ అనే మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. సో విత్ ఇన్ 3 days థియేటర్ లో కూడా రిలీజ్ అవుతుంది. ప్లీజ్ విజిట్ యువర్ నియరెస్ట్ థియేటర్ అండ్ వాచ్ ఎక్స్ రోడ్స్. అండ్ ఆల్ ది బెస్ట్ యువర్ మూవీ. థ్యాంక్ యూ. సో ఒక డైలాగ్ ఏమైనా చెప్పగలుగుతారా మీ ఫ్రమ్ యువర్ ఫేవరెట్ యాక్టర్? మా ఫేవరెట్ యాక్టర్ వచ్చేసి ప్రభాస్. ఈయనది ఛత్రపతి మూవీ నుంచి ఒక్క అడుగు ఒక్క అడుగు. సో యాక్చువల్ గా మన మూవీ డైరెక్టర్ వచ్చేసి మీరు ఈ సాంగ్ వినే ఉంటారు, ఈ వేళలో అనే సాంగ్ విన్నారా? సో ఆ మూవీ డైరెక్టరే మనం, సాంగ్ డైరెక్టర్ మనకి మూవీ డైరెక్టర్ అండ్ మ్యూజిక్ కంపోజర్ మొత్తం కూడా శశిప్రీతం గారే. సో మీకు ఎట్లాంటి మ్యూజిక్ కూడా అంత సూపర్ ఉంటుంది. సో కంప్లీట్లీ ఎంజాయ్ చేస్తారు. సో ప్లీజ్ విజిట్ చేయండి. సో టికెట్స్ ఇక్కడ. సో మన మూవీలో వన్ ఆఫ్ ద మెయిన్ లీడ్ సో అనిరుద్ గారు ఇక్కడ ఉన్నారు. మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. మీరు నార్మల్ గా కమర్షియల్ మూవీస్ కి ఎంకరేజ్ చేస్తారా, కంటెంట్ బేస్డ్ మూవీస్ కి ఎంకరేజ్ చేస్తారా? యూజువల్లీ కంటెంట్ బేస్డ్ మూవీస్ అనేవి పర్సనల్ గా నాకు ఇష్టము. ఫన్ దగ్గరికి వచ్చేసరికి యూజువల్ గా కమర్షియల్ మూవీస్ కి ఎక్కువ వెళ్తూ ఉంటాము. బట్ పర్సనల్లీ నా చాయిస్ కంటెంట్ బేస్డ్ మూవీసే నా చాయిస్. సో మనది కూడా మంచి కంటెంట్ ఉంది మూవీలో. సో తప్పకుండా విజిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ టికెట్స్. థ్యాంక్ యూ. సో హాయ్ బ్రో, దిస్ ఇస్ ప్రణవ్. సో మీరు అందరూ మూవీ లవర్సేనా? రెగ్యులర్ గా చూస్తాం. రెగ్యులర్ గా చూస్తారా మీరు? నేను కూడా రెగ్యులర్ గా చూస్తాను. సో మీరు ఎట్లాంటి మూవీస్ కి సపోర్ట్ చేస్తారు? అంటే కమర్షియల్ మూవీస్ కి సపోర్ట్ చేస్తారా, లేకపోతే కంటెంట్ బేస్డ్ మూవీస్ కి సపోర్ట్ చేస్తారా? కంటెంట్ ఉన్నది బాగుంటాయి కదా. కంటెంట్ ఉండి చిన్నదైనా కంటెంట్ ఉన్న మూవీకి సపోర్ట్ చేస్తారా? సో అట్లాంటిది మనది ఎక్స్ రోడ్ మూవీ అని. సో ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్ మొత్తం. సో May 30 రోజు రిలీజ్ కాబోతుంది. ట్రైలర్ ఆల్రెడీ మన యూట్యూబ్ లో రిలీజ్ అయిపోయింది. సో డెఫినెట్ వాచ్ చేయండి. అండ్ మిమ్మల్ని 3 questions అడుగుతాను, సింపుల్గా ఉంటాయి. సో అవి కనుక మీరు చెప్తే మీరు ఎంతమంది ఉన్నారో అందరికి స్పాట్ లో ఫ్రీ టికెట్స్ ఇచ్చేస్తారు. సో డైరెక్టర్స్ ఎక్కువ ఐడియా ఉన్నారా? పర్లేదా? ఓకే. ఉప్పెన్న మూవీ డైరెక్టర్ ఎవరు? కరెక్ట్ ఆన్సర్. RX-100 మూవీ డైరెక్టర్ ఎవరు? సరే, 2 questions అయిపోయినాయి ఆల్రెడీ. ఫిదా మూవీ డైరెక్టర్ ఎవరు? మూవీ డైరెక్టర్ శేఖర్ కరెక్ట్ ఆన్సర్. సో మేము 3 questions అడిగినా ఒకటి తప్పు చెప్పారు. సో అయినా కూడా మీకు ఫ్రీ టికెట్స్ ఇస్తాం. May 30 రోజు మూవీ చూడండి కంపల్సరీగా. సో టికెట్స్. మూవీలో వన్ ఆఫ్ ద మెయిన్ లీడ్ అనిరుద్ బ్రో. సో ఇక్కడే ఉన్నారు అనిరుద్ బ్రో. అండ్ మన మూవీ డైరెక్టర్ వచ్చేసి ఈ వేళలో అనే పాట విన్నారా? వన్ ఆఫ్ ది ఫేమస్ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో. సో ఆ మూవీ శశిప్రీతం గారే మన మూవీ డైరెక్టరు, మ్యూజిక్ కూడా అతనే డైరెక్టరు. సో అనిరుద్ బ్రో మాట్లాడతారు. సో మీలో ఎంతమంది గులాబీ మూవీ చూసారు? అసలు గులాబీ మూవీ ఐడియా ఉందా? బీట్ ఇన్ మై హార్ట్ సాంగ్స్, ఈ వేళలో నీవు సాంగ్. సో మేబీ ఎక్కడైనా వినుండొచ్చు. బేసిక్గా మా జనరేషన్ నుంచి కాదు కాబట్టి. సో ఆ సినిమా తాలూకు మ్యూజిక్ డైరెక్టర్ ఈ సినిమాని కూడా మ్యూజిక్ చేసి డైరెక్షన్ చేసి స్టోరీ మొత్తం ఆయనదే. సో అంటే ఆయన ఎప్పుడు కూడా కొత్త టాలెంట్ని ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఈవెన్ మాకు స్పేస్ అకాడమీ అని చెప్పి అకాడమీ కూడా ఉంది, దాంట్లో మేము ట్రైనింగ్స్ కూడా ఇస్తుంటాము. బట్ బేసిక్గా సార్ది ఏంటంటే కొత్త వాళ్ళు రావాలి, కొత్త వాళ్ళు పని చేయాలని. సో అట్లానే ఈ మూవీలో ఆల్మోస్ట్ 35+ మెంబర్స్ అందరూ కొత్త క్యాస్టే ఉన్నారు, విత్ 4 members అంటే సీనియర్ క్యాస్టింగ్. అందులో పెద్ద ఈవెన్ టెక్నీషియన్స్ కూడా అందరూ కొత్త వాళ్ళు ఉన్నారు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆ సినిమాకి ఎడిటర్ని కూడా. సో నాతోనే ఎడిటింగ్ చేయించి నాతోనే యాక్టింగ్ కూడా చేయించారు. సో ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా, ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ మేము ముందుకు తీసుకొస్తున్నాం. ప్లీజ్ కమ్ అండ్ వాచ్ అవర్ మూవీ ఇన్ థియేటర్స్. అండ్ ఇది టికెట్స్
ఒక్క నిమిషం. సో టికెట్స్ ఇచ్చే ముందు మన బ్రో ప్రభాస్ లుక్ లో ఉన్నాడు. ఒక ప్రభాస్ డైలాగ్ చెప్తే టికెట్స్ ఇచ్చేసి. అదే నాకు డైలాగ్స్ అన్ని ఏం తెలియదు నార్మల్ నిజంగా. ఓకే, నీకు ఇష్టమైన డైలాగ్ ఒకటి. డైలాగ్స్ నిజంగా నాకు ఇప్పుడు నేను చూసా కానీ డైలాగ్స్ అంతా సాంగ్ సాంగ్స్ నేను ఏదో మాట్లాడడం కూడా తక్కువ మాట్లాడతా. సరే, ఒక మీమ్ డైలాగ్ చెప్పు. మీమ్ డైలాగ్. మీమ్ చూస్తారా? మీన్స్ కొన్ని మీరు చెప్పండి ఒక డైలాగ్. చెప్తాను మనోడు చెప్తాడు ఈయన ప్రభాస్ ఒక్క డైలాగ్ ఏదైనా ఒకటి, చిన్నదైనా పర్లేదు. అంటే పవన్ కళ్యాణ్ అయినా అల్లు అర్జున్ అయినా ఎవరిదైనా అంత ఐడియా లేదు నాకు. మీరు చెప్పండి. అన్ప్రొఫెషనల్ లాంగ్వేజ్ అన్న ఏ పర్లేదండి, అట్లేం లేదు. చెప్పండి. వీడియో పెట్టబాకండి మమ్మ కొత్త కేసీ. పర్లేదు, ఒక డైలాగ్. అదే ఓకే, డైలాగ్ కదా. ఓకే, చూసాను అంటే మీరు ఇంటెన్షనల్ గా చెప్పారేమో అనుకున్నా. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఈ కాంటెస్ట్ లో మీరు విన్ అయ్యారు. సో టికెట్స్ మీకు. సో May 30 రోజు ప్లీజ్ విజిట్ యువర్ నియరెస్ట్ థియేటర్స్. ఎక్స్ రోడ్స్ అనే మూవీ మనకి May 30 రోజు వస్తుంది. సో కంప్లీట్ గా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది మీకు. మీకు నచ్చితే కనుక మీ ఒక ఫ్రెండ్కో, ఇద్దరు ఫ్రెండ్స్కో, మీ ఫ్యామిలీస్కో కంపల్సరీ ప్రమోట్ చేయండి, షేర్ చేయండి, సజెస్ట్ చేయండి. సో మీ అందరి సపోర్ట్ కావాలి కంపల్సరీ మాకు. థ్యాంక్ యూ సో మచ్.